హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బార్బియన్స్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఆన్లైన్ విషయానికి వస్తే మన కథలో హీరోయిన్ వేరే ఊరు వెళ్తూ బాగా వర్షం పడుతుందని చెప్పేసి ఎక్కడైనా స్టే చేద్దామని చెప్పేసి ఆన్లైన్ లో ఒక ఇంటిని బుక్ చేసుకుంటుంది. సర్లే ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తనకు తెలిసే విషయం ఏంటంటే ఆ ఇంటి కింద ఒక సొరంగం ఉంటుంది. ఆ సొరంగంలో చాలా సంవత్సరాల నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ నుంచి హీరోయిన్ ఎదుర్కొన్న సమస్యలేంటి, ఆ తర్వాత తాను ఎలా బయటపడింది అనేది ఈ సినిమా కదా. ఈ సినిమాకి IMDbలో 7 రేటింగ్ ఇచ్చారు. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమా ఎంత బాగుంటుందో. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటి దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో మన కథలో హీరోయిన్ ఉంటుంది. బయట బాగా వర్షం పడుతుందని చెప్పేసి హీరోయిన్ ప్రైవేట్ హౌస్ ను బుక్ చేసుకుంటుంది స్టే చేద్దామని చెప్పేసి. అందుకని హీరోయిన్ గూగుల్ మ్యాప్ ద్వారా ఇక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత యాప్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. డోర్ పక్కన ఒక చిన్న లాకర్ లా ఉంటుంది. దాంట్లో తాళం ఉంటుంది. మీరు వెళ్ళి లోపల స్టే చేయొచ్చు అని చెప్పేసి యాప్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంటి తాళం ఉండదు అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి తాళం లేదని చెప్పేసి ఆ యాప్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఫోన్ కలవదు. ఇక చేసేదేం లేక తాను వాయిస్ మెయిల్ పెడుతుంది. అంతేకాకుండా బాగా వర్షం పడుతుందని చెప్పేసి వెళ్ళి కారులో కూర్చొని ఆలోచిస్తుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది. అదేంటి ఇంట్లో ఎవరు లేరు అనుకుంటే లైట్ వెలుగుతుందని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా కార్ దిగొచ్చి డోర్ కొడుతుంది. అప్పుడు ఒక అతను డోర్ తీస్తాడు. అతనే మన కథలో హీరో. హీరోయిన్ వెంటనే హీరోతో ఇలా అంటుంది, ఇంటి నేను బుక్ చేసుకున్నానని చెప్పంటంతో అదేంటండి మీరు అలా అంటారు, నేను కూడా బుక్ చేసుకున్నానని చెప్పేసి తాను కూడా ఆ బుకింగ్ ఐడిని చూపిస్తాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కానీ హీరో ఏమంటాడంటే సరే బయట బాగా వర్షం పడుతుంది కదా, లోపలికి వచ్చి ఈ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయని చెప్పంటంతో హీరోయిన్ ఆలోచిస్తుంది. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎలా వెళ్తామని చెప్పేసి తాను కొంచెంసేపు ఆలోచించి సర్లే అని చెప్పేసి ఈ వర్షంలో బయటికి వెళ్ళడం కన్నా లోపలికి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి తాను లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో కూడా తన బుకింగ్ ఐడి చూపిస్తాడు. హీరోయిన్ అప్పుడు హీరోయిన్ నమ్ముతుంది. ఆ తర్వాత వేరే చోట ఇల్లు బుక్ చేసుకుందన్నా సరే ఎక్కడ తనకి బుకింగ్ దొరకదు. చూడండి సిటీలో మెడికల్ కన్వకేషన్ జరుగుతుందండి. అందుకని హోటల్స్ అన్ని బాగా బుక్ అయిపోయాయి. నేను కూడా వెతికి చివరికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరేం అనుకోనంటే మీరు ప్రశాంతంగా ఈ నైట్ ఇక్కడే పడుకొని ఉదయాన్నే చూసుకోవచ్చు కదా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సరే ఉంటా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద నమ్మకం కుదరదు. దాంతో తన పర్స్ తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ని ఫోటో తీసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్లి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తుంది. కాకపోతే బయటకు వచ్చి చూస్తే హీరో మాత్రం వైన్ బాటిల్ పెట్టుకుని కూర్చుంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే చూడండి నేను మిమ్మల్ని తాగండి అని చెప్పి బలవంతం చేయను, కాకపోతే బయట వెదర్ కొంచెం తేడాగా ఉంది కదా అందుకని ప్రశాంతంగా మందు అవుదామని కూర్చున్నాను, అంతకుమించి ఏం లేదని చెప్పంటంతో హీరోయిన్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేసి హీరోతో కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరో అడుగుతాడు, అవునండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే ఏమీ లేదండి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదాని వచ్చాను. ఒక డైరెక్టర్ దగ్గర రేపు నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి అంటంతో ఏ డైరెక్టర్ అని చెప్పి అడుగుతాడు. ఆ డైరెక్టర్ పేరు చెప్తుంది. దాంతో హీరో ఆశ్చర్యపోయి ఆ డైరెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి, అన్ని సినిమాలు చూశాను, తొందరలోనే ఒక సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. తనకు కూడా తనలాగే సినిమాలు అంటే ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ ఇంకా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి సరదాగా మంత్ అవుతారు. సరే బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి హీరో ఏమంటాడంటే హీరోయిన్ ని లోపల పడుకోమంటాడు. తాను మాత్రం బయట సోఫాలో పడుకుంటా అంటాడు. సరే అని చెప్పేసి హీరోయిన్ వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. అలా పడుకున్న కొంత సమయానికి మెల్లగా హీరోయిన్ పడుకున్న రూమ్ డోర్ ఎవరో తెరిచినట్టు అనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి మెలకు వస్తుంది. అదేంటి ఈ టైంలో డోర్ ఎవరు తీసిందని చెప్పేసి హీరోయిన్ మెల్లగా బయటకు వచ్చి చూస్తే సోఫాలో హీరో పడుకుంటాడు. కానీ నన్నేం చేయొద్దని చెప్పేసి నిద్రపోతూ కలగంటూ ఉంటాడు అనమాట. బయటికి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ మెల్లగా వెళ్లి టచ్ చేసి చూస్తే సడన్ గా మనోడు క్యాకేసి లెగుస్తాడు. ఏమైందండి బయటకు వచ్చారని చెప్పి అడిగితే ఏమీ లేదండి మీరు ఏమన్నా నా రూమ్ డోర్ తీసారని చెప్పి అంటంతో అయ్యో నేను ఎందుకు తీస్తానండి మీరు వచ్చి లేపితే గానీ లేగలేదని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే సర్లే గాలికి ఓపెన్ అయిందని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ నిద్ర లేసి ప్రశాంతంగా బయటకు వస్తుంది. కాకపోతే బయటకు వచ్చి చూస్తే హీరో కనిపించడు. కానీ అక్కడ ఒక లెటర్ ఉంటుంది అనమాట. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఈరోజు సాయంత్రం వస్తాను, మీరేం కంగారు పడకండి, మీరు గనక బయటకు వెళ్ళాలనుకుంటే బయట లాకర్ లో తాళం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి హీరో లెటర్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి శుభ్రంగా స్నానం చేసి తాను కూడా ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు హీరోకి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి తను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది కదా, చుట్టూ ఏమో తెలియదు, కేవలం గూగుల్ మ్యాప్ ని ఫాలో అవ్వకుండా వచ్చింది. కానీ అలా వెళ్లేటప్పుడు ఆ ఏరియాలో ఇళ్ళన్నీ పాడైపోయి ఉన్నాయి. ఇలాంటి ఏరియాలో నేను రాత్రి అంతా పడుకున్నానని చెప్పేసి హీరోయిన్ భయపడుతుంది. ఆ తర్వాత వెళ్లి తాను ఎవరైతే డైరెక్టర్ ని మీట్ అవ్వాలనుకుంటుందో ఆవిడ్ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడ హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. హీరోయిన్ చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ చెప్తుంది. దాంతో
దాంతో ఆ డైరెక్టర్ ఏమంటుందంటే నువ్వు నా దగ్గర జాయిన్ అయిపోవచ్చమ్మా, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తానని చెప్పేసి హీరోయిన్ ని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటుంది. అవును నువ్వు ఇంతకి ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి అడిగితే హీరోయిన్ తను ఎక్కడ స్టే చేస్తుందో ఆ ఏరియా పేరు చెప్తుంది. ఆ పేరు విన్న వెంటనే ఆ డైరెక్టర్ కి భయం వేస్తుంది. ఏంటమ్మా అలాంటి ఏరియాలో ఉంటున్నావా, అది కూడా ఆడపిల్లవి, కొంచెం జాగ్రత్త అమ్మా అని చెప్పి అంటంతో లేదండి నాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉంటున్నాడు అని చెప్పి అంటంతో సరే జాగ్రత్త అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తిరిగి రూమ్ కి వస్తుంది. బట్ కారు దిగే లోపే ఎవరో ఒక అతను పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కానీ అతను చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి హడావుడిగా లాకర్ ఓపెన్ చేసి అందులో తాళం తీసుకొని డోర్ తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది. వెంటనే హీరోయిన్ కి భయం వేసి ఆ హోటల్ బుక్ చేసిన యాప్ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటండి ఇల్లు, ఇక్కడ ఎవరో ఒక అతను వచ్చేసి గొడవ చేస్తున్నాడు, ఇంట్లోకి వెళ్ళొద్దు అంటున్నాడు, ఎవరండి బాబు అతను అని చెప్పి అడిగితే మీరేం కంగారు పడకండి మేడం మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కూడా సర్లే హీరో వస్తాడు కదా అని చెప్పేసి తాను ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వాష్రూమ్ లో టాయిలెట్ పేపర్ అయిపోతుంది అనమాట. సరే ఎక్కడుందా అని చెప్పేసి హీరోయిన్ వెతికితే తనకి ఎక్కడ కనిపించదు. సర్లే బేస్మెంట్ లో ఉందా అని చెప్పేసి హీరోయిన్ మెల్లగా బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ టాయిలెట్ పేపర్ కనిపిస్తుంది. సరే అని చెప్పేసి అది తీసుకుని పైకి వచ్చే లోపే ఆ డోర్ లాక్ అయిపోతుంది. అది కొంచెం లూజ్ గా ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా సర్లే మనోడు హీరో వస్తాడు కదా వచ్చి తీస్తాడు అనుకుంటే బయట డోర్ తాళం మన హీరోయిన్ తీసుకుని లోపలికి వచ్చింది కదా, అది కూడా జేబులో వేసుకుని వచ్చింది. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. ఇంకా ముఖ్యంగా సరే వేరే వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ బయట పెట్టి వచ్చింది. ఎలారా బాబు అని చెప్పేసి హీరోయిన్ బేస్మెంట్ లో నుంచి బయటపడే మార్గం చూస్తున్నప్పుడు తనకు ఒక విండో కనిపిస్తుంది అనమాట. అది కూడా మెయిన్ డోర్ పక్కన విండో. సర్లే దీన్ని పగల కొట్టుకుని బయటికి వెళ్దాం అని చెప్పేసి ఏదన్నా ఇనప వస్తువు చూస్తున్నప్పుడు సడన్ గా తనకు ఒక రోప్ కనిపిస్తుంది. ఇదేంటి అని చెప్పేసి దాన్ని లాగి చూస్తే ఆ బేస్మెంట్ లో నుంచి ఒక సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. కాకపోతే లోపలంతా చీకటిగా ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఏం చేస్తుందంటే ఒక పెద్ద అద్దం ఉంటుంది అనమాట. దాని ద్వారాగా ఆ రూమ్ లోకి లైట్ పడేలా చేసి మెల్లగా హీరోయిన్ ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకో డోర్ ఉంటుంది. సరే ఏంట్రా బాబీ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక బెడ్ ఉంటుంది. ఆ బెడ్ పక్కన కెమెరా ఉంటుంది. అక్కడక్కడ రక్తపు మరకలు కూడా ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ ఆ విండో దగ్గరకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో కూడా అక్కడికి వస్తాడు అనమాట. కేకలు వేస్తుంది. కాకపోతే ఆ విండో ఓపెన్ అవదు. ఎలాగోలా హీరో అవతల నుంచి విండో ఓపెన్ చేస్తాడు. అందులో నుంచి ఆ ఇంటి తాళం హీరోకి ఇచ్చి తాను బేస్మెంట్ లోకి రమ్మని చెప్పి అంటుంది. తర్వాత మనోడు కూడా లోపలికి వచ్చి హీరోయిన్ ని కాపాడతాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మనం ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే బేస్మెంట్ లోపల సపరేట్ గా ఒక రూమ్ ఉంది. అందులో ఒక బెడ్ ఒక కెమెరా ఏదో చూడటానికి భయంకరంగా ఉంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం చెప్పినా సరే హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకో, దేన్ని చూసి భయపడుతున్నావు, నేను వెళ్ళి చూసొస్తా అని చెప్పేసి హీరో ఆ బేస్మెంట్ లోకి వెళ్తాడు. అలా వెళ్ళి చాలా సేపు అవుతుంది కానీ హీరో మాత్రం పైకి రాడు. ఏంటి ఇతను ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ మెల్లగా బేస్మెంట్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత చూస్తే మనోడు అక్కడ కూడా కనిపించడు. సరే అని చెప్పేసి సెల్ ఫోన్ లైట్ వేసుకుని మెల్లగా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఇంకో డోర్ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి పైన బేస్మెంట్ డోర్ మెల్లగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి ఆ డోర్ కి ఒక చైర్ అడ్డు పెడుతుంది. ఆ తర్వాత టార్చ్ లైట్ వేసుకుని తాను మెల్లగా లోపలికి వెళ్తుంది. అలా వెళ్లే కొద్దీ లెఫ్ట్ సైడ్ లో ఒక డోర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపలికి ఒక సొరంగం ఉంటుందన్నమాట. ఇదేంటి ఈ బేస్మెంట్ లో సొరంగం కూడా ఉందని చెప్పేసి హీరో కోసం హీరోయిన్ మెల్లగా లోపలికి దిగి నడుచుకుంటూ వెళ్తే సడన్ గా అక్కడికి హీరో వస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి అడిగితే నేను బేస్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక వింత మనిషి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది, అందుకని ఇక్కడికి వచ్చాను, నేను తప్పించుకొని వచ్చాను, మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరో దగ్గరికి ఆ వింత మనిషి వచ్చేస్తుంది. అది చూసి హీరోయిన్ భయపడిపోతుంది. ఆ వింత మనిషి ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. అంతేకాకుండా ఆ వింత మనిషి హీరో తల పట్టుకొని గోడకేసి కొట్టి అక్కడే హీరోని చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి పెద్దగా అరుస్తుంది. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఏజే అని ఒక అతను చూపిస్తారు. బేసికల్ గా అతను ఒక సినిమా యాక్టర్ అనమాట. తాను రీసెంట్ గా యాక్ట్ చేసిన సినిమాలన్నీ బాగా హిట్ అవుతాయి. అందుకని మనోడు సరదాగా కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు సడన్ గా ఒక అమ్మాయి ఫోన్ చేసి నువ్వు నా జీవితం తాడుకున్నావు, అందుకని నీ మీద కేసు పెట్టానని చెప్పేసి అంటుంది. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వెళ్లి లాయర్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా ఏజే ఒక నటుడు కదా, తనతో పాటు యాక్ట్ చేసిన ఒక అమ్మాయి తనని బాగా ఇబ్బంది పెట్టాడు, తనని అబ్యూజ్ చేశాడని చెప్పేసి కేసు పెట్టింది. అందుకని తన తరపున వాదించడానికి తాను ఒక లాయర్ ని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ లాయర్ తో మాట్లాడతాడు. కానీ ఆయన ఏమంటాడంటే మరి బాగా ఖర్చు అవుతుంది కదా అని చెప్పంటంతో నువ్వేం కంగారు పడ, మాకు నాకు ఊర్లో ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని అమ్మేసి కేసు వాదిద్దాం, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో తన ప్రాపర్టీ దగ్గరకు వస్తాడు. ఆ ప్రాపర్టీ ఏదో కాదు, ఇప్పుడు హీరోయిన్ ఒక బేస్మెంట్ లో లాక్ అయిపోయింది కదా ఆ ప్రాపర్టీ అనమాట. వచ్చి చూస్తే అక్కడ ఒక కార్ ఉంటుంది. ఆ ఇంటి డోర్ ఓపెన్ లో ఉంటుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. వెంటనే ఏజే ఏం చేస్తాడంటే ఆ బుకింగ్ యాప్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా నా ఇంటిని మీకు అప్పచెప్పాను, ఏం చేస్తున్నారయ్యా మీరు, ఇక్కడ ఎవరు లేరు కానీ డోర్లు మాత్రం ఓపెన్ లో ఉన్నాయని చెప్పి అనడంతో వాళ్ళు ఏమంటారంటే సార్ ఒక అమ్మాయికి ఆ ఇల్లు రెంట్కి ఇచ్చాను సార్, కానీ ఆ అమ్మాయి 2 వారాల నుంచి కనిపించట్లేదు సార్, మీరేం కంగారు పడకండి అని చెప్పి అనడంతో మీరు ఇంతేనాయా అని చెప్పేసి హీరో కోపంగా ఫోన్
కట్ చేస్తాడు. ముందుకు చూస్తే అక్కడ హీరోయిన్ బ్యాగ్ ఉంటుంది. అంతేకాకుండా బేస్మెంట్ డోర్ కి ఒక చైర్ అడ్డు పెట్టి ఉంటుంది. ఇదేంట్రా బాబు అని చెప్పేసి ఆ డోర్ క్లోజ్ చేసి ఎలాగైనా సరే ఈ ఇల్లు అమ్మాలని చెప్పేసి మంచి రేటు తీసుకురావాలని చెప్పేసి హీరో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా ఆ ఇంట్లో పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హీరోయిన్ బ్యాగ్ తనకు కనిపిస్తుంది. సర్లే తన డీటెయిల్స్ ఎవరు ఉంటాయని చెప్పేసి హీరోయిన్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ల్యాప్టాప్ ఉంటుంది. ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం అని చెప్పి చూస్తే అది ఎంత పాస్వర్డ్ యాడ్ చేసినా ఓపెన్ అవుతుంది అనమాట. సర్లే మనకెందుకు అని చెప్పేసి ఈ అమ్మాయి బయటికి వెళ్ళి ఉంటుందని చెప్పేసి వచ్చి టేబుల్ దగ్గర చూస్తే అక్కడ కార్ కీస్ ఉంటుంది. ఈ అమ్మాయి బయటికి వెళ్ళాలంటే కారులో వెళ్ళాలి, కారు తాళం ఇక్కడ ఉంది, ఏమైంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి బేస్మెంట్ గుర్తు వస్తుంది. ఎందుకంటే డోర్ కి చైర్ అడ్డు పెట్టుంది కదా, ఒకవేళ ఈ అమ్మాయి బేస్మెంట్ లో ఉందేమో అని చెప్పేసి ఒక టార్చ్ లైట్ ఒక కత్తి తీసుకొని హీరో మెల్లగా బేస్మెంట్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో కనిపించరు. సరే అని చెప్పేసి పైకి వస్తున్నప్పుడు సడన్ గా గోడకి అవతల నుంచి సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే గోడకి ఒక రోప్ ఉంటుంది. ఆ రోపును లాగితే సపరేట్ గా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ బేస్మెంట్ లోపల ఇంకొన్ని రూమ్లు ఉన్నాయని చెప్పేసి ఇతను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాంట్లో ఒక ఇంటి కింద బేస్మెంట్ లో స్థలం ఎక్కువ ఉంటే ఎంత కొంటారని చెప్పేసి ప్రాపర్ గా సెర్చ్ చేసి ఆ బేస్మెంట్ మెజర్మెంట్స్ కావాలని చెప్పేసి అందులో ఉంటుంది. సర్లే కొలుచుకుందాం అని చెప్పేసి బేస్మెంట్ కి వచ్చేసి ప్రాపర్ గా కొలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే బేస్మెంట్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ ఏజే గాడేమో పాపం అంతా కొలిచేసుకుంటూ ఉంటాడు. అలా కొలుస్తూ బెడ్ ఉన్న రూమ్ కి వస్తాడు. అంతేకాకుండా పక్క రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రూమ్ లో కుక్కలు పెట్టే బోన్లు కూడా ఉంటాయి. వాటిని ఏం పట్టించుకోకుండా అలా కొలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళి చూస్తే చివరిగా ఒక లైట్ వెలుగుతుంది అనమాట ఒక చోట. ఏంటి లైట్ వెలుగుతుందని చెప్పి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో ఒక చిన్న టీవీ ఉంటుంది. అందులో పిల్లల్ని ఎలా పెంచాలి అని ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతాడు. కాకపోతే మనోడు పట్టుకున్న టేప్ ని అవతల వైపు నుంచి ఎవరో లాగుతారు. అలా లాగటంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఉలికిపోతూ ఉంటాడు అనమాట. ఎవర్రా బాబు అని చెప్పేసి అది లాగటం వల్ల మొత్తం ఆ టేప్ వెళ్ళిపోతూ ఉంటుంది. చివరిగా సౌండ్ వస్తుంది అనమాట, కొంచెం వింత సౌండ్. ఏంట్రా బాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే సడన్ గా ఒక వింత మనిషి వచ్చేసి ఏజే మీద అటాక్ చేస్తుంది. దాంతో మనోడు తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెత్తే ప్రాసెస్ లో సడన్ గా తాను ఒక గుంటలో పడిపోతాడు. అక్కడ మన కథలో హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ను చూసి ఏజే గట్టిగా అరుస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉండు, తను మళ్ళీ వచ్చేస్తుందని చెప్పడంతో ఏజే సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ ఏజే వాళ్ళిద్దరున్న ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కొత్తగా కట్టినప్పుడు ఎలా ఉందో చూపిస్తారు. ఆ ఇల్లు ఫ్రాంక్ అని ఒక అతను అనమాట. అతను మెల్లగా కారు వేసుకుని వచ్చి తన ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళి చిన్నపిల్లలు తినే ఫుడ్ ని కొనుక్కుంటాడు. అంతేకాకుండా ఆ సూపర్ మార్కెట్ కి ఎవరో ఒక కొత్తగా వచ్చిన లేడీ సామాన్లు కొనుక్కొని ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఫ్రాంక్ గడు మాత్రం ఆవిడనే ఫాలో అవ్వకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంట్లో సామాన్లు చదువుకుంటున్నప్పుడు మనోడు కూడా ఒక ప్లంబర్ డ్రెస్ చేసుకొని, మేడం ఈ విలేజ్ లో అంత ప్లంబర్ వర్క్ జరుగుతుందండి, మీ ఇంట్లో కూడా ఒకసారి జనరల్ చెకప్ చేయాలని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సర్లే అని చెప్పి నమ్మి మనోడిని పంపిస్తుంది. ఈ ఫ్రాంక్ ఇల్లు మొత్తం చూసి బాత్రూమ్ కి వెళ్ళి బాత్రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి, అంటే విండో డోర్ ఓపెన్ చేసి ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పేసి అక్కడ నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత పక్కింటి ఆయన ఏమంటాడంటే, చూడు ఫ్రాంక్, సిటీలో బాగా ఆర్థిక సంక్షోభం వచ్చిందంట, అందుకని అందరు ఇక్కడ ఇల్లు అమ్మేసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, కాబట్టి నీ ఇల్లు కూడా అమ్మొచ్చు కదా అని చెప్పి అనడంతో ఫ్రాంక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొన్న సరుకులు తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్తాడు. ఆ బేస్మెంట్ లో ఎవరో ఒక అమ్మాయి అరుస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ఆ ఏజే ఇద్దరు ఒక గుంటలో ఉన్నారు కదా, అక్కడికి ఆ వింత మనిషి వచ్చి పాల డబ్బా ఇచ్చి తాగమని చెప్పంటుంది. కాకపోతే ఏజే మాత్రం నేను పాలు తాగడం ఏంటని చెప్పంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తాగని చెప్పంటూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం తాగడు. అదే సమయంలో ఆ వింత మనిషి హీరోయిన్ కి ఆ పాల డబ్బా ఇస్తే హీరోయిన్ మాత్రం పాలు తాగుతుంది. దాంతో ఆ వింత మనిషి కిందకు వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద చేసి నువ్వు వాగని చెప్పేసి ఆ ఏజీ దగ్గరకు వచ్చి భయంకరంగా అరుస్తూ ఉంటుంది. మనోడికి మాత్రం ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఏజీను లాక్కొని తీసుకెళ్లి తన రూమ్ లో పడేస్తుంది. అంటే ఇందాక టీవీ ఉంది కదా, అందులో పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, ఆ రూమ్ లో పడేస్తుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ వింత మనిషి ఈ రూమ్ లో ఉంటుందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఆ గుంటలోంచి మెల్లగా బయటకు వచ్చి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అలా పారిపోయేటప్పుడు అనుకోకుండా కింద ఉన్న టేబుల్ టచ్ చేస్తుంది. సో దాని వల్ల అది రేక్ కదా, అది సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ ని ఆ వింత మనిషి వింటుంది. అయినా సరే హీరోయిన్ ఎలాగో తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని బేస్మెంట్ డోర్ దాకా వస్తుంది. కాకపోతే ఆ డోరు లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇందాక ఏజే వచ్చేటప్పుడు ఆ డోర్ కి అడ్డున్న చైర్ని తీసేశాడనమాట. అందుకనే ఆ డోరు లాక్ అయిపోయింది. దాంతో హీరోయిన్ చేసేదేం లేక పక్కనున్న విండో అద్దం పగల కొట్టుకుని పారిపోదాం అని చెప్పేసి వచ్చి అద్దం పగల కొట్టుకొని దాంట్లోకి మెల్లగా దూరుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ వింత మనిషి వచ్చి హీరోయిన్ పట్టుకుందాం చూస్తుంది.
వచ్చేస్తుంది. కానీ అక్కడ ఒక అతను తిరుగుతూ ఉంటాడు కదా, అతను వచ్చేసి హీరోయిన్ ని బయటకు లాగి కాపాడతాడు. దాంతో ఆ వింత మనిషి హీరోయిన్ ని గట్టిగా పట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత ఆ స్ట్రేంజర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, నువ్వు దయచేసి ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపో, నీకు ఎప్పుడూ చెప్పా కదా ప్రాబ్లం వీళ్ళని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లోపల ఒక అతను ఉన్నాడండి, అతన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పి అంటంతో అతన్ని కాపాడటం మన వల్ల కాదు, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే చీకటి పడితే ఆ వింత మనిషి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు లోపల ఉన్న ఏజెంట్ చూపిస్తారు. ఇప్పుడు ఆ వింత మనిషి హీరోయిన్ పట్టుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చింది కదా, దాంతో మనోడు కూడా తప్పించుకుందాం అని చెప్పేసి ఆ గదిలో నుంచి వైరు వేరే గదిలోకి వెళ్తుందన్నమాట. అసలు ఈ వైరు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తే సడన్ గా తనకు సపరేట్ గది కనిపిస్తుంది. అందులో ఒక ముసలతను కనిపిస్తాడు. తాను స్నానం చేసి చాలా రోజులు అవుతుంది, అంతేకాకుండా తాను అదే బెడ్ మీద తన జీవితం మొత్తం గడిపేస్తున్నాడు అనమాట. ఇంతకీ అతను ఎవరు అనుకోవచ్చు మీరు, అతను ఎవరో కాదు, ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసే ఆ ఫ్రాంక్ గాడు. సో వాడేంటంటే మంచం మీద ఉంటాడు, అంతేకాకుండా పక్కన క్యాసెట్లు ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. అక్కడ మనోడు ఎవరెవరైతే అమ్మాయిలు కిడ్నాప్ చేసి వాళ్ళని టార్చర్ చేసి వీడియో రికార్డ్ చేశాడో అవన్నీ అక్కడే ఉంటాయి. దాంతో ఏజో కోపం వచ్చేసి నువ్వు ఇంత దుర్మార్గుడు అని చెప్పి అంటంతో ఆ ముసలోడు కూడా ఏం చేస్తాడంటే పక్కన ఉన్న గన్ను తీసుకొని హీరో వైపు చూపిస్తాడు. హీరో భయపడిపోతాడు, కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ గన్ను తీసుకొని తనను తాను కాల్చుకొని చనిపోతాడు. ఇక్కడ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తాను పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ పోలీసులకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చి ఇల్లు మొత్తం చూసి, చూడమ్మా, నువ్వు చూడటానికి బాగా మందు కొట్టి రోడ్డు మీద పడిపోయిన దానిలా ఉన్నావు, ఈ ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు, లోపల ఒక వింత మనిషి ఉందంటున్నావు, మాకెందుకో నమ్మకం కుదరట్లేదని చెప్పేసి ఆ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే బాగా చీకటి పడిన దాకా అక్కడే వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఇంట్లో లోపలికి వెళ్ళి తన కారు కీ తీసుకొచ్చుకొని కారు స్టార్ట్ చేసుకొచ్చుంటుంది. అదే సమయంలో లోపల ఉన్న ఆ వింత మనిషి హీరోయిన్ కోసం బయటకు వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే కారు స్టార్ట్ చేసి కారుతో ఆ వింత మనిషిని గుద్ది చంపేస్తుంది. అందుకని మన కథలో హీరోయిన్ ఆ వింత మనిషి బయటకు వచ్చిన దాకా కావాలని చెప్పి వెయిట్ చేసింది అనమాట. ఎలాగోలా చంపేసింది. ఆ తర్వాత మెల్లగా మన హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఏజెని కాపాడదాం చెప్పేసి మళ్ళీ ఆ బేస్మెంట్ లోకి వెళ్తుంది. కాకపోతే ఏజే ఏమో ఎక్కడ ఆ వింత మనిషి వస్తే ఇప్పుడు తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని కాల్ చంపేద్దాం చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రాంక్ గన్నుతో కాల్చుకొని చనిపోయాడు కదా, ఆ గన్ను తీసుకుని మనోడు ఏంటంటే రెడీగా ఉంటాడు. కాకపోతే ఇటు పక్క వస్తుందేమో మన కథలో హీరోయిన్, కానీ ఆ విషయం మనోడికి తెలియదు. సడన్ గా హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఈ ఫ్రాంక్ కూడా గన్నుతో షూట్ చేస్తాడు. హీరోయిన్ కి ఆ బుల్లెట్ తగులుతుంది. కాకపోతే ఆ బుల్లెట్ నడుము మీద తగలటం వల్ల హీరోయిన్ ప్రాణాలకు మాత్రం ఎటువంటి అపాయం లేదు. దాంతో ఏజే కూడా హీరోయిన్ కి సారీ చెప్పి నువ్వు అనుకోలేదని చెప్పేసి హీరోయిన్ తీసుకుని ఆ బేస్మెంట్ లోంచి బయటకు వచ్చేసి కార్ దగ్గరకు వస్తాడు. కానీ కార్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ వింత మనిషి అక్కడ కనిపించదు. అంతేకాకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్దాం చూస్తేనేమో హీరోయిన్ గుద్దేసింది కదా, అందుకని కారు స్టార్ట్ అవ్వదు. సర్లే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఆ స్ట్రేంజర్ కనిపిస్తాడు. వాడేమో మీరు అర్జెంట్ గా వచ్చిండని చెప్పేసి ఒక చోట మంట వేసుకొని వీళ్ళని అక్కడ కూర్చోబెడతాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో చెప్తాడు. బేసికల్ గా లోపల ఫ్రాంక్ అని ఒక ముసలోడు కదా, వాడు అతి భయంకరమైన సైకో. తను చాలా మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బేస్మెంట్ లో దాచిపెట్టి వాళ్ళని టార్చర్ చేసేవాడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది కదా ఒక వింత మనిషి, ఆ అమ్మాయి పేరు బోని. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బేస్మెంట్ లో చాలా సంవత్సరాలు ఉంచాడు. అంతేకాకుండా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టేలా చేశాడు. కాకపోతే ఆ పిల్లలను కూడా పెంచి పెద్ద చేసి వాళ్ళను కూడా అక్కడ టార్చర్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలాగా ఒక సైకోలా మారిపోయింది. అందుకని ఆ ఫ్రాంక్ గానే కాళ్ళు చేతులు కట్టేసి ఒక మంచం మీద పెట్టింది. అంతేకాకుండా ఆ టీవీ పెట్టుకొని ఎప్పుడు చూసినా సరే తన పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకనే ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ నుంచి పారిపోమన్నాను, మీరేం కంగారు పడకండి, మీ కర్మ కొద్దీ ఈ ఏరియాలో మనుషులే లేరు, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం పాడుపడిపోయింది, కానీ మీరేమో తెలియకొచ్చి ఇక్కడ ఇరుక్కున్నారని చెప్పి అనడంతో ఆ ఈజీ కూడా ఆశ్చర్యపోతాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో ఆ బోని అనే అమ్మాయి వచ్చేస్తుంది. అంటే ఆ వింత మనిషి అనమాట, వచ్చేసి ఆ స్ట్రేంజర్ ని అక్కడే చంపేస్తుంది. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హీరోయిన్ ఆ ఏజీ ఇద్దరు పారిపోతూ ఉంటారు. అలా పారిపోయి వీళ్ళిద్దరు ఒక ట్యాంక్ ఎక్కుతారనమాట, వాటర్ ట్యాంక్. కాకపోతే ఏజీ దగ్గర గన్ను ఉంటుంది. ఆ గన్ను తీసుకొని ఆ బోని అమ్మాయిని కాల్చేద్దాం అని చెప్పి అనుకుంటాడు, కానీ ఆ గన్ను చేయి జారి కింద పడిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ వింత మనిషి కూడా ట్యాంకీ పైకి ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఏజీ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ మనోడు ఏం చేస్తాడంటే ఆ వింత మనిషి హీరోయిన్ తన కూతురు అనుకుంటుందని చెప్పేసి హీరోయిన్ ని పైనుంచి నెట్టేస్తాడు. దాంతో ఆ వింత మనిషి కూడా నా కూతురు కింద పడిపోతుందని చెప్పేసి ఎగిరి గాల్లో పట్టుకుంటుంది. వాళ్ళిద్దరు కింద పడి చనిపోతారు. దాంతో ఈ ఏజీ గడు బాధపడుకుంటూ అయ్యో హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి చూస్తే అక్కడ హీరోయిన్ చనిపోదు. ఎందుకంటే హీరోయిన్ ని కాపాడదామని చెప్పేసి ఆ వింత మనిషి కింద నుంచి పట్టుకుంటుంది. దాంతో హీరోయిన్ పైనుంచి వెళ్లి ఆ వింత మనిషి మీద పట్టడం వల్ల హీరోయిన్ కి ఎటువంటి ప్రాణహాని లేదనమాట. సరే మన ఇద్దరం తప్పించుకొని పారిపోదాం రా అని చెప్పేసి ఏజే హీరోయిన్
హీరోయిన్ అంటాడు. కానీ ఆ వింత మనిషి లెగుస్తుంది. లెగిసి ఆ ఏజేని అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి నీకేం కాలేదు కదా, మన ఇద్దరం మన ఇంటికి వెళ్ళిపోతాం రా అని చెప్పేసి హీరోయిన్ ని రమ్మంటుంది. కానీ ఇందాక ఏజే పైనుంచి ఒక గన్ను కింద పడేసుకున్నాడు కదా, ఆ గన్ను హీరోయిన్ చేతికి దొరుకుతుంది. దాంతో ఆ గన్ను తీసుకొని ఆ వింత మనిషిని హీరోయిన్ అక్కడే చంపేస్తుంది. ఎందుకంటే కనిపించిన ప్రతి ఒక్కరిని అలా లోపల తీసుకెళ్లి తను టార్చర్ చేస్తుందని చెప్పేసి హీరోయిన్ ఆ వింత మనిషిని చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.